నమస్తే, జే న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని వివరాలు. ముందుగా బక్రీద్ శుభాకాంక్షలతో వార్తల్లోని వివరాల్లోకి వెళ్దాం. పట్టణంలో జామియా మసీద్ బక్రీద్ సందర్భంగా జిల్లాలో ఉన్న ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జామియా మసీద్ నందు ఉదయం 8:30 సామూహికంగా నమాజ్ కార్యక్రమం నిర్వహించారు. గులాం రసూల్ రజ్వీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో హిందూ సోదరులు ముస్లిం సోదరులు అన్నదమ్ములుగా ఉన్నారని, అదేవిధంగా తెలంగాణలో ఉన్న మా సోదరులు కూడా మాతో సఖ్యతగా ఉండాలని, కొంతమంది రాజకీయ నాయకులు స్వార్థం కొరకు ఆంధ్రప్రదేశ్ను మొక్కలు చేస్తున్నారని, ఇది ఎంతమాత్రం సహించేది లేదని, అల్లా దయ వల్ల ఆంధ్రప్రదేశ్లో అందరం శాంతి సౌఖ్యాలతో ఉన్నామని, అలాగే అందరం కలిసిమెలిసి ఉండాలని, ముస్లిం పెద్దలు మత పెద్దలుగా ఇది మా అందరి అభిమతమని జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. అనంతరం అక్కడ ఉన్న ముస్లిం సోదరులు అందరూ ఒకరితో ఒకరు ఆలింగనం చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం వారి ఇంటికి వెళ్లి వారు అక్కడ తప్పనిసరిగా కుర్బానీ కార్యక్రమం వారి స్తోమతకు తగిన విధంగా చేసుకుంటారని మత పెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జామియా మసీద్ చైర్మన్ ఎంఏ రఫీ, వక్ఫ్ బోర్డు చైర్మన్ సలీం ఖాన్, మాజీ బోర్డు చైర్మన్ బేగ్తో పాటు సుమారు 1500 మంది ముస్లిం సోదరులు నేడు జామియా మసీదులో ప్రార్థనలు జరిపారు. आज का ये मुबारक दिन जो है ये ईद उल अज़हा का दिन है। आज हम लोग सारे मुसलमान ईद की नमाज़ पढ़ने के लिए ईदगाह में मस्जिदों में जमा होते हैं और नमाज़ पढ़ के आज खुदा की बारगाह में दुआ करते हैं और क़ुरबानियाँ देते हैं, जानवरों की क़ुरबानी, क्योंकि अल्लाह का रसूल हज़रत इब्राहीम खलीलुल्लाह वो अल्लाह की मोहब्बत के खातिर उन्होंने अपने बेटे को क़ुरबान करने के लिए तैयार हुए थे। उस सुन्नत पर अदा करते हुए हम लोग जानवरों की क़ुरबानियाँ देते हैं और हर मुसलमान एक दूसरों को मुबारकबाद देते हैं। और मेरी ये गुजारिश है कि हमारा आंध्र प्रदेश जो आज तक एक अमन व चैन और शांति का गहवारा रहा, इसी आंध्र प्रदेश के अंदर आज ये तमाम तरह की बातें हो रही हैं, लड़ाई झगड़ा फितना फसाद हो रहा है, बहुत ही ख़राब मालूम हो रहा है। इसलिए मैंने अभी खुदा की बारगाह में दुआ किया, अल्लाह ताला से मेरी यही दुआ कि अल्लाह हमारे आंध्र प्रदेश को फिर से परवरदिगार आलम फिर से अमन और शांति का गहवारा बना दे और यहाँ कोई भी झगड़ा फितना फसाद नहीं हो। यहाँ हिंदू मुस्लिम सिख ईसाई सब आपस में प्यार मोहब्बत के साथ रहते हैं। लिहाजा पहले जो शांति थी, जो अमन था, वही शांति और वही अमन बहाल हो जाए, बस हम यही चाहते हैं। हमारे तमाम मुसलमानों की तरफ से यही गुजारिश है कि भाई आप लोग पार्टियों को बीच में ला करके इस तरह से गड़बड़ झगड़ा फितना ना करें, बल्कि अमन और चैन के साथ रहें। और हम लोग यही चाहते हैं, जिसका एक नारा दिया गया है, जय समय का आंध्रा, तो हम लोग यही चाहते हैं कि आंध्रा में हम लोग सब आपस में प्यार मोहब्बत और मिल्लत के साथ रहें, यही हमारी गुजारिश है। थैंक यू। జిల్లాలో పైలిన్ తుఫాను తాకిడికి గురై ఉక్కిరిబిక్కిరైన ఇచ్చాపురం, కవిటి, కంచిలి, సోంపేట మండలాల్లో ఉన్న కొన్ని ముఖ్య గ్రామాల్లో పర్యటించడానికి వైకాపా గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నేడు జిల్లా కేంద్రంలోనికి వచ్చారు. 11 గంటలకు విచ్చేశారు. శ్రీకాకుళం సింహద్వారం వద్ద ఆమెకు జిల్లాలో ఉన్న ముఖ్య నాయకులందరూ స్వాగతం పలికారు. ఆమె పట్టణంలోకి రాకుండా నేరుగా జాతీయ రహదారిపై నుండి ఇచ్చాపురం చేరుకుని బాధితులను పరామర్శిస్తారు. అక్కడ వారికి జరిగిన నష్టాన్ని తెలుసుకుని ప్రభుత్వం తరపున వారికి రావాల్సిన నష్టపరిహారాన్ని ఇప్పించేందుకు
తమ వంతు కృషి చేస్తానని జిల్లా అధ్యక్షుడు కృష్ణదాసు, వరుదు కళ్యాణి పాత్రికేయులు తెలిపారు. అదేవిధంగా కొంతమంది ఇతర పార్టీ నాయకులు అక్కడ ఏ విధమైన నష్టం జరిగిందని, ఇది కేవలం విపక్షాల అభూత కల్పనని ఒక ముఖ్య నేత అనటం ఎంతవరకు సమంజసమని కొంతమంది కాంగ్రెస్ నాయకులు విమర్శించారని అన్నారు. అదేవిధంగా జిల్లా ముఖ్య నాయకుడు ఒకరు కుటుంబానికి 10 కేజీల బియ్యం ఇచ్చి తానే ధర్మదాతగా చెప్పుకుంటున్నారని, ఇది ఎంతవరకు సమంజసమని అన్నారు. సమంజసం కాదని, మత్స్యకారులను ఆదుకోవటం అంటే వారి జీవన భృతి అయిన పడవలను అందజేయటం బాగుంటుందని పరోక్షంగా ధర్మాన ప్రసాదరావును ఉద్దేశించి విమర్శలు గుప్పించడం విశేషం. విజయమ్మకు స్వాగతం పలికిన వారిలో ధర్మాన కృష్ణదాసు, వరదు కళ్యాణి, హనుమంతు సాయి కిరణ్, అందవరపు సూరిబాబు, తమ్మినేని సీతారాం, బొడ్డేపల్లి మాధురి, కిల్లి రామ్మోహన్ రావు, మాజీ జడ్పీ చైర్మన్ సూర్యనారాయణతో పాటు పలువురు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. విజయమ్మ కారు దిక్కకుండా ఎవరితో మాట్లాడకుండా వెళ్లిపోవడంపై కొందరు లోలోపన అసంతృప్తికి వ్యక్తం చేసినట్టు గమనార్హం. రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర కేబినెట్ నిర్ణయం చేసినంత మాత్రాన రాష్ట్ర విభజనగా భావించలేమని రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 నిర్దేశిస్తున్నట్లు పార్లమెంట్లో తీర్మానాన్ని బలపరచడానికి మెజార్టీ సభ్యుల సహకారం కావాల్సి ఉందని, దీనికి తోడు 371D రాష్ట్రపతి ఉత్తర్వులు ప్రత్యేకించి మన రాష్ట్రానికి ఉన్నాయని, దాన్ని రద్దు చేయడానికి 2/3 వంతు పార్లమెంట్లో మెజారిటీతో పాటు మెజారిటీ రాష్ట్రాల సమ్మతి కావాల్సి ఉందని మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ, తెలుగుదేశం పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో సీమాంధ్ర జేఏసీ రాష్ట్ర విభజన భావించే నష్టాన్ని సీమాంధ్ర ప్రజల్లోనికి తీసుకువెళ్లే విషయంలో సఫలీకృతం అయిందని, అన్ని వర్గాల ప్రజలు ముందుకు వచ్చి ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చారని తెలియజేశారు. అదేవిధంగా కేంద్ర కేబినెట్ సెపరేషన్కి ఆమోదించినంత మాత్రాన ఆ ప్రక్రియ పూర్తి కాదు అన్నటువంటి భావన మేమందరికీ కూడా తెలియదు. ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాం, పార్లమెంట్లో ఆర్టికల్ 3 కాన్స్టిట్యూషన్ ప్రకారం మెజారిటీ కావాలి, పార్లమెంట్ మెంబర్స్ లాగా మెజారిటీ కావాలి. అదేవిధంగా ఇక్కడ 371D అనేది ప్రత్యేకమైనటువంటి విధానం మన రాష్ట్రానికి ఉంది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్, 7th షెడ్యూల్ ఇవన్నీ ఉన్నాయి. ఈ విషయంలో 2/3 మెజారిటీ పార్లమెంట్లో కావాలి. అదేవిధంగా మెజారిటీ ఆఫ్ ది స్టేట్స్ రాటిఫై చేస్తే తప్ప ఇవన్నీ మార్పులు కావు. అటువంటి సందర్భంలో ఈ యొక్క విషయంలో క్యాబినెట్ తీసుకున్నంత మాత్రంలో పరిసమాప్తం అవుతుంది అని మాత్రం మేము భావన వ్యక్తం చేయలేము. ఈ సందర్భంలో జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు బ్రహ్మాండంగా ప్రజల్లో తీసుకెళ్లారు. సీమాంధ్ర ప్రజానీకానికి పూర్తి స్థాయిలో అవగాహన కలిగింది. అటువంటి సందర్భంలో సీమాంధ్ర ప్రజానీకం వాళ్ళు ప్రజా ఉద్యమంగా మారి ఎటువంటి పరిస్థితుల్లో కూడా సమైక్యాంధ్రంగా ఉండాలి అన్నటువంటి భావన పూర్తి స్థాయిలో తెలియజెప్పే సందర్భం. ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీ వెళ్ళారు. ఏపీ గెస్ట్ హౌస్లో ఆమరణ నిరాహార దీక్ష చేశారు. దీంతో జాతీయ పార్టీలు ఈ విషయం మీద స్పందిస్తున్నాయి. అదే సందర్భంలో
ఈ యొక్క సీమాంధ్రలో ఉన్నటువంటి ప్రజాభిప్రాయాన్ని కూడా స్వీకరిస్తున్నాయి. అందుకోసం వాళ్ళు కూడా ప్రస్తుతం ఆలోచనలో పడ్డారు అన్నటువంటి మన తలక ఆలోచన అని చెప్పి మేము ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క విధానాన్ని ఒక్కసారి మనం చూస్తే ఈ యొక్క ముఖ్యంగా చెప్పాలంటే జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు విపరీతంగా ప్రజానికంలోకి ఈ యొక్క విషయం తీసుకెళ్లడంతో ఈవేళ జాతీయ ప్రభుత్వాలు కూడా జాతీయంలో ఉన్నటువంటి అనేక పొలిటికల్ పార్టీస్ కూడా మళ్ళీ ఆలోచన చేస్తున్నాయి. అటువంటి సందర్భంలో దీని మీద చర్యలు 2014 ఎన్నికల ముందు జరుగుతాయి అన్నటువంటి భావన మాకు లేదు అని చెప్పి మేము ఈ సందర్భంగా చూస్తున్నాం. అందుకోసం గతం నుంచి మీకు కూడా చెప్తున్నాం, 2014 ఎన్నికల ముందు ఈ నిర్ణయం రావడం తప్పు. ఈ నిర్ణయం వచ్చిన తర్వాత దీని మీద అన్ని పొలిటికల్ పార్టీస్ సపోర్ట్ చేస్తాయి అన్నటువంటి భావన మాకు లేదు. ఎందుకంటే ప్రజా ఉద్యమంగా మారింది అన్నటువంటి మాట చెప్తున్నాడు. ఈ యొక్క తీర్మానం గురించి మాట్లాడకుండా ఈ యొక్క క్యాబినెట్ తలక డెసిషన్ అయింది కాబట్టి ఈ యొక్క సెపరేషన్ తలక బిల్లు పెడతాం అంటే అర్థం ఏంటంటే తీర్మానం గురించి మేము మాట్లాడడం అన్నటువంటి అర్థం అవుతుంది. దీని మీద అందరి అభిప్రాయాలు కూడా చెప్పడం జరిగింది. అటువంటి సందర్భంలో మేము ఒకటే చెప్తున్నాం, ఈ యొక్క సిండే అభిప్రాయం ప్రకారం ఒకసారి మేము చూసుకుంటే దీన్ని బైపాస్ ఆడేందుకు ఏమాత్రమైన ప్రయత్నం చేస్తే గతంలో బీజేపీ గవర్నమెంట్ ముఖ్యంగా చెప్పాలంటే ఎన్డీఏ ప్రభుత్వం ఆవేళ ఉత్తరాంచల్ కానీ జార్ఖండ్ కానీ అదేవిధంగా అన్ని స్టేట్స్ కూడా సెపరేట్ చేసేటప్పుడు స్టేట్ తీర్మానం తీసుకుంది కాబట్టి ఈ యొక్క తీర్మానం తీసుకోకుండా జరిగే ప్రక్రియ వీలు పడదు అన్నటువంటి మాటలుగా భావన చెప్పి ఈ సందర్భం మనం చూస్తూ ఇన్ని సమస్యలు ఉన్నటువంటి సీమాంధ్ర విషయాలు ఒకసారి మనం అధ్యయనం చేసేటప్పుడు సమైక్యాంధ్రగానే 2014 వరకు ఉండి తర్వాతే ప్రజల తాలూక మనోభావాలు ఎన్నికలు తెలియజెప్పిన తర్వాత ఆ మనోభావాలకు అనుగుణంగానే జరుగుతుంది అన్నటువంటి మాటలకు అభిప్రాయం. ఈ మొదటి కూడా మేము చెప్తున్నాం, గత 2 మాసాల నుంచి కూడా ఇదే చెప్తున్నాం. అటువంటి సందర్భంలో ఇదే ప్రక్రియ ముందు జరిగే సందర్భం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. సీమాంధ్ర పిటిషన్ ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పి మేము అభిప్రాయపడుతున్నామని చెప్పి తెలుసుకుంటాం. చిన్న రాష్ట్రాలు అయినప్పటికీ విభజన విషయంలో అందరికీ న్యాయం జరగాలని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఆయన చెప్పేటప్పుడు 2014లో మళ్ళీ ఎన్నిక జరిగినప్పుడు సపోజ్ అనుకోండి ఆల్రెడీ పొలిటికల్ ఖచ్చితంగా అసెంబ్లీ తీర్మానం అడుగుతారు. అసెంబ్లీ తీర్మానం అడిగినప్పుడు ఏంటి సీమాంధ్రలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మెంబర్స్గా ఉంటారు. ఎందుకంటే జే న్యూస్ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి జే న్యూస్ బులెటిన్లో కలుద్దాం. చూస్తూ ఉండండి ప్రతి దృశ్యం ప్రజాపక్షం జే న్యూస్.